మానవాళికి, సమాజానికి, మనుషులకి ఉపయోగపడే ఒక 10 మంచి వాక్యాలు కూడా లేవు అని చెప్పి ఆయన ఒక నిందని మన పరిశుద్ధ గ్రంథం మీద వేయటము జరిగింది. అయితే నేను మీకు కొన్ని వచనాలు మొత్తం చూపించడానికి మన సమయం సరిపోదు. మొత్తం చూపించాలి అంటే ఖచ్చితంగా కొన్ని గంటల సమయం పట్టింది. కాబట్టి మచ్చుకు కొన్ని విషయాల్ని నేను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తా. నిజంగానే బైబిల్లో మంచి ఏమీ లేదా, మంచిని ఏమీ బోధించలేదా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండం 20:12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతులగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఇక్కడ దేవునికి సంబంధించినవి కాకుండా ఓన్లీ మనుషులకు మాత్రమే ఉపయోగపడే కొన్ని మాటలు మాత్రం నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు ఇన్వాల్వ్ అయ్యి కొన్ని వదిలేస్తాను. మనుషులు చేయదగినవి, దేవుడు బోధించినవి మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? సన్మానించు. అంటే నిన్ను కన్న తల్లిదండ్రుల్ని నువ్వు విడిచిపెట్టొద్దు. వారి కష్టంలోనో నష్టంలోనో శ్రమలోనో ఇరుకులోనో ఇబ్బందుల్లోనో ఉన్నప్పుడు నాకెందుకులే అనేటువంటి ప్రవర్తన కలిగి మీరు ఉండొద్దు అని చెప్పి దేవుడు కుమారులకి ఏం చేస్తున్నాడు? ఒక సలహా ఇస్తున్నాడు. మంచిదేనా కాదా? ఈ మాట మంచిదేనా కాదా? లోకానికైనాను మానవులకైనాను ఉపయోగపడేదా కాదా? ఉపయోగపడేది. కింద ఏమంటున్నాడంటే నరహత్య చేయొద్దు, నరహత్య చేయొద్దు అంటే మనుషులు చంపుకోవద్దు అంటున్నాడు. మంచిదేనా కాదా? ఇది లోకానికి సమాజానికి ఉపయోగపడేదేనా కాదా? ఉపయోగపడేది. ఆ కింద అంటున్నాడు వ్యభిచారం చేయొద్దు, వ్యభిచారము చేయొద్దు. ఈరోజు ఎన్ని కుటుంబాలు వ్యభిచారం వల్ల కూలిపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వ్యభిచారం వల్ల భార్య భర్తలు విడిపోవడం వల్ల విడిపోయిన కుటుంబాలు, చెల్లా చెదరైన కుటుంబాలు, నాశనమైన కుటుంబాలు, కష్టాలు కొని తెచ్చుకున్న కుటుంబాలు, పిల్లలకి తల్లిదండ్రులకి అవమానం తెచ్చిన కుటుంబాలు వ్యభిచారం వల్ల ఎన్నో ఉన్నాయి. కానీ దేవుడు అంటున్నాడు వ్యభిచారము చేయొద్దు. లోకానికి ఇది మంచిదా కదా? సమాజానికి ఇది ఉపయోగపడేదా కదా? ఆ కింద చూస్తే దొంగిలించకూడదు. ఏం చేయొద్దు? దొంగిలించకూడదు. ఈ మధ్య నేను పేపర్లో చూసా 5 లక్షల రూపాయలు ఒక దొంగతనం చేసి తీసుకెళ్ళిపోతే ఈ తండ్రి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఆ డబ్బులు వాళ్ళ అమ్మాయి కూతురు వివాహం కోసం దాచిన డబ్బులు ఒకడు దోచుకెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక, పెళ్ళి ఎలా చేయాలో అర్థం కాక, సొమ్మెనకు వచ్చిందో రాదో గ్యారంటీ లేదు, వాడెప్పుడు దొరుకుతుందో దొరకడో తెలియదు. కాబట్టి మా కూతురు మేమేం చేయలేకపోతున్నాం అని చెప్పి అలా చూడలేక ఆ కూతుర్ని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఎందుకు వచ్చిన కర్మ ఆ తల్లిదండ్రులకి అంటే ఒకడు దొంగతనం చేయటం వల్ల. కానీ దేవుడు ఏమంటున్నాడు? దొంగిలించొద్దు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, కొండేలు చెప్పొద్దు. మనం అయితే బాగా చెప్తాం, వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు, అక్కడ ఉన్నది కొంచెం అయితే ఇంకొంచెం ఎగేది చెప్తాం, మంచిది కాదు. నీ పొరుగు వారి భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను నువ్వేం చేయకూడదు? కోరుకోవద్దు. ఒకడు సొంతం అయిపోయిన తర్వాత దాన్ని నువ్వు కోరుకోవద్దు. ఒకటిది అని పేరు పడిన తర్వాత, అది ఒక వ్యక్తిది అయిన తర్వాత దాన్ని నువ్వు ఆశించొద్దు, నువ్వు దాన్ని కోరుకోవద్దు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ మంచి మాటలా కాదా? ఆ వ్యక్తి అంటున్నాడు బైబిల్లో మనుషులకు ఉపయోగపడేవి నాకు కనబడట్లేదు అంటున్నాడు. అసలు చెప్పుకోవాలి కానీ కొన్ని వందల వేల మనుషులకు ఉపయోగపడేటువంటి మాటలు ఉన్నాయి. సామెతల గ్రంథం ఒకసారి నీయండి. నేను సమయం లేదు కానీ కొన్నే చూపిస్తున్నాను. ఒకవేళ ఈ వర్తమానాన్ని నేను ఫేస్బుక్లో పెట్టినా, వాట్సాప్లో పెట్టినా షేర్ చేయండి. బహుశా అతను కూడా వెళ్తే వెళ్ళాలి ఈ మాటలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము,
నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. దేవుడు అంటున్నాడు కుమారులతో, అయ్యా నీ తల్లిదండ్రులు ఏదైనా చెబితే వారి మాట విను, వారి మాటను త్రోసేయొద్దు, వారి మాటను నెట్టేయొద్దు అంటున్నాడు. మంచి మాట కదా ఇది? ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా తన కుమారుడు ఉన్నతమైన స్థానంలో ఉండాలి అని మంచి మాటలే చెప్తారు, పైకి వచ్చే మాటలే చెప్తారు, వాళ్ళు స్థిరపడే మాటలే చెప్తారు, వాళ్ళు బాగుపడే మాటలే చెప్తారు, కానీ చెడిపోయే మాటలు చెప్తారా? ఇదంట తనకు మంచిగా తోచలేదంట. కిందేమన్నందు 10వ వచనంలో, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దు. లోకంలో పాపం చేసేవాళ్ళు ఉంటారు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉంటారు, నరహత్య చేసేవాళ్ళు ఉంటారు, దొంగతనం చేసేవాళ్ళు ఉంటారు, తాగేవాళ్ళు ఉంటారు, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు నిన్ను ప్రేరేపించి ఏం కాదు రారా అన్నప్పుడు దయచేసి వాళ్ళ మాట వినకు. వాళ్ళు నిన్ను ప్రేరేపించినప్పుడు దయచేసి ఆ ప్రేరేపణకు లొంగకు అని దేవుడు చెప్తున్నాడు. ఎంతమంది అండి పుట్టడంతోనే తాగు నేర్చుకున్నారా? లేదు. పుట్టడంతోనే వ్యభిచారమా? కాదు. పుట్టడంతోనే బూతులా? కాదు. పుట్టడంతోనే అన్ని నీచమైన అలవాట్లు వస్తాయా? రావు. ఎవడో ఒకరిని చూసి నేర్చుకుంటాం. తల్లినో తండ్రినో ఇరుగు పొరుగు వాడినో ఈయనో స్నేహితునో చూసి నేర్చుకుంటాం. అన కాదు. అలా చెడిపోయే వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, పాపులు నిన్ను ప్రేరేపించగా వాళ్ళ మాట కిందంతా అది చెప్తున్నాడు. 15వ వచనంలో ఏమన్నది? నా కుమారుడా నీ వారి మార్గంలో పోకుము, వారి త్రోవలందు నడవకము, నీ పాదములు వెనక్కి తీసుకో. వాళ్ళు వెళ్ళే మార్గంలో నీచమైన మార్గంలో వెళ్ళొద్దు, నీ పాదాలు వెనక్కి తీసుకో, అది నీకు మంచిది. ఎంతమంది అండి చెడిపోయిన వాళ్ళు, స్నేహితుల వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, స్నేహితుల వల్ల పాడైపోయిన వాళ్ళు, ఇరుగు పొరుగు వారి వల్ల పాడైపోయిన వాళ్ళు, వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు విని చెడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, అలాంటి నీచమైన మాటలు ఎవరైనా చెప్పి రా అన్నప్పుడు దయచేసి వెళ్ళకు. వెళ్తే నువ్వు కూడా ఇరుకున పడతావు, నువ్వు కూడా శ్రమ తెచ్చుకుంటావు, నువ్వు కూడా కష్టాలు తెచ్చుకుంటావు, నువ్వు కూడా ఆపదలు తెచ్చుకుంటావు, నువ్వు కూడా శ్రమల పాలవుతావు. 2వ అధ్యాయం 10వ వచనం, జ్ఞానము నీ హృదయమును చొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావాలి కాయును. అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానాన్ని సంపాదించుకో, జ్ఞానాన్ని సంపాదించుకో. అవివేకిగా అమాయకుడిగా ఉండబోకు. అలా అమాయకుడిగా ఉంటే ఎవడో ఒక నిన్ను మోసం చేస్తాడు. తెలివి కలిగి ఉండు, జ్ఞానము కలిగి ఉండు, ఆ జ్ఞానము నిన్ను కాపాడుతుంది అని దేవుడు చెప్తున్నాడు. జ్ఞానం కోసం వెతకండి అని దేవుడు చెప్తున్నాడు. జ్ఞానం కలిగి ఉండండి అని దేవుడు చెప్తున్నాడు. తప్పుడు మాట ఇది? ఇది మంచి మాట కాదా? అర్థం కావట్లేదు ఇది మంచి మాట అని. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకును. దయ కలిగి ఉండండి. మంచి మాట కాదు ఇది? ఎప్పుడు సత్యమే మాట్లాడండి, సత్యం మీద నిలబడి ఉండండి, అసత్యానికి వెళ్ళకండి. ఒకవేళ ఈరోజు నువ్వు అసత్యం మీద నిలబడితే ఏదో ఒక రోజు అది పడిపోద్ది, ఏదో ఒక రోజు నువ్వు నిలబడింది అసత్యమైన లోకానికి తెలిసిద్ది. కాబట్టి దయని సత్యాన్ని ఎన్నడూ విడిచిపెట్టకండి అని దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఇన్వాల్వ్ కాని మాటలు ఇవన్నీ, ఓన్లీ మనుషులు చెప్పే మాటలు. ఇంకా దేవుడు ఇన్వాల్వ్ అయి చెప్పిన మాటలు కొన్ని 100,000 లక్షలు ఉన్నాయి. ఇంకా దేవుడు ఇన్వాల్వ్ కాని మాత్రమే చెప్తాను మీకు. ఇన్ని మంచి మాటలు ఉంటేనంట ఆయనకి అర్థము కాలేదంట. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం, నీ సొంత కొండలో నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉడుకు జలము త్రాగుము, నీ ఓటలు బయటికి చెదిరిపోదగునా. ఇది ఎవరి గురించి? భార్యని గురించి చెప్తున్నాడు. ప్రతి వాడికి సొంత భార్య ఉండాలి, నీ సొంత భార్య దగ్గర నువ్వు ఉండాలి అనేటువంటి అర్థాన్ని అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి? సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం, సోమరి క్షేమల యొద్దకు వెళ్ళము, సోమరితనంతో ఉండొద్దు. క్షేమలు చూడు, వాటికి పై విచారణకర్త ఎవరో లేకపోయినా చక్కగా వాటిని సంపాదించుకునేవి సంపాదించుకుంటనే, కనుక నువ్వు సోమరితనంతో ఉండొద్దు. ఇవన్నీ మంచి మాటలు కాదా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును.
మనసులో పగ ఉందనుకోండి, ఏమైంది? మాటి మాటికి మనల్ని రేపుతూ ఉంటుంది, మాటి మాటికి రేపుతూ ఉంటుంది. అది ఎంతకైనా దారి తీయొచ్చు. నీ నోట బూతులు మాట్లాడే విధంగా అయినా దారి తీయొచ్చు, అవసరమైతే ఎదుటి వ్యక్తిని కొట్టే విధంగా అయినా దారి తీయొచ్చు, అవసరమైతే ఎదుటి వ్యక్తిని చంపే విధంగా అయినా దారి తీయొచ్చు. కానీ ప్రేమ ఉంటే ఏం చేస్తాం? మనకు వారికి ఉన్నటువంటి దోషాలన్నింటినీ కప్పేసిద్ది. బైబిల్లో ఏమనుంది చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ లేకపోతే నాకు ఎన్ని భాషల వరాలు ఉంటే ఏ సుఖం? అవసరమైతే నా విశ్వాసంతో కొండల పెకిలించిన ఏ సుఖం? ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. తోటివారి కష్టాల్లో ఉంటే, తోటివారి ఆపదలో ఉంటే వారిని ఆదుకోలేని ప్రేమ లేనప్పుడు నాకు ఎంత విశ్వాసం ఉంది? ఏ సుఖం? నా విశ్వాసం వల్ల నేను కొండలు పెకిలించినా కానీ ఉపయోగం లేదు, ప్రేమ లేకపోతే అని బైబిల్ చెప్తా ఉంది. మంచి మాటలు కదా ఇవన్నీ. ఇంకా కొన్ని మనం గమనించినట్లయితే ఇక రెఫరెన్స్లు అన్నీ చెప్పను కానీ, బాలుడు నడవలసిన త్రోవల వారికి నేర్పండి, మంచి మాట కాదు అది. ఈరోజు ఎంతమంది చెడిపోయి పాడైపోయి తాగుకి, జోదానికి, వ్యసనానికి నాశనం అయిపోయి ఇది కుటుంబాలని, రాష్ట్రాలని, దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు మనుషులు. అంటే దానికి కారణం వ్యసనం. దేశం నాశనం అవుతుందంటే కారణం ఏంటి? వ్యసనం. వ్యసనాల వల్ల దేశం నాశనం అయిపోతుంది, వ్యసనాల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, వ్యసనాల వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అలాంటి వ్యసనాల జోలికి పిల్లలు పోకుండా ఉండటం కోసం బైబిల్ అంటుంది, చిన్నతనం నుండి వారికి నడవాల్సిన మార్గంలో అది నడిపించుకోండి అంటుంది. మంచి మాట కాదు ఇది. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి. ఎంతమంది ధైర్యం చెడి, కొంచెం కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, బాధ వచ్చిందని ధైర్యం చెడి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు బొచ్చేమంది అన్నారు. కానీ బైబిల్ అంటుంది, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండండి, నిశ్చయంగా ఒకరోజు వచ్చింది, నీకేమీ తక్కువ కాదు, నీ ఆశ భంగము కాదు అని బైబిల్ అంటుంది. ఓపికతో ఉండు, ఓర్చుకో, ఏదో ఒకరోజు నువ్వు మంచి రోజు చూస్తావు అని బైబిల్ అంటుంది. మంచి మాట కాదు ఇదన్నీ. అంతేకాదు ఇంకేమంటుంది బైబిల్? మనం చదువుకుంటా పోతే కొన్ని వందల వేల వచనాలు కనపడతాయి మనకి, అనగా నీ శత్రువును ప్రేమించండి. ఎక్కడ నుండి ఈ మాట? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఎక్కడ నుండి ఈ మాట? ఎక్కడ దొరికిద్దా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట బైబిల్లో తప్ప ఎక్కడైనా దొరికిద్దా? ఎక్కడ దొరకదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం గమనిస్తే 1-2 వచనాలు చూపించి నేను ఈ టాపిక్ని ముగించేస్తాను. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం చదువుతాను. చూడండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్తూ 5వ వచనం ఏమంటో తెలుసా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు. సాత్వికంతో ఉండండి, ఎగిరెగిరి పడకండి. నువ్వు సాత్వికంతో ఉంటే, ఎగిరెగిరి పడకుండా ఉంటే ఏదో ఒక రోజు భూమిని స్వతంత్రించుకుంటావు. మంచి మాట కాదు ఇది. ఎగిరెగిరి పడండి అయ్యా, ఎదురొచ్చిన వాళ్ళ కొట్టండి అయ్యా, అడ్డొచ్చిన వాళ్ళ చంపండి అయ్యా అని చెప్తే మంచి మాట. సాత్వికంతో ఉండండి, దీర్ఘశాంతంతో ఉండండి, మంచి మాట కాదు ఇది. ఆ కింద ఏమనుంది? కనికరమ కలిగిన వారు ధన్యులు. కనికరం కలిగి ఉండండి, కష్టాలు ఎవరైనా ఉంటే సహాయం చేయండి, మంచి మాట కదా. కింద 9వ వచనం ఏముంది? సమాధానపరచువారు ధన్యులు. సమాధానపరచాలి. ఎక్కడైనా ఏ ఇద్దరి మధ్యలోనైనా మనస్పర్ధలు ఉంటే వారిని సమాధానపరచండి. కానీ మనం ఏం చేస్తాం? ఎలాగ చెప్పి 4 మాటలు ఎలాగ చెప్తూ, వాళ్ళకి చెప్పి 4 మాటలు వాళ్ళకి చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరిని ఇంకా మరింత కొట్టుకునేలా చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, సమాధానపరచండి, సమాధానపరచువారు ధన్యులు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ నిండా కొన్ని వందల వేల వచనాలు లోకానికి, సమాజానికి ఉపయోగపడే మాటలు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆయనకి ఎవరికో కనపడలేదంట బైబిల్లో మంచి మాటలు, మంచే లేదంట. ఒక నింద బైబిల్ మీద వేసి ఏం చేశారు? తప్పించుకోవడం కోసం. ఒకవేళ నిజంగా నీ గ్రంథం అంత మంచి ఉంటే చెప్పి మరి చూద్దాం లోకంలోకి వచ్చి. నేను చెప్పినట్లు మీరు చెప్పండి అనా కాదు.
మన బైబిల్ని ప్రకటించినట్లుగా వాళ్ళని కూడా ప్రకటించుకోమనండి. ఎందులో మంచి ఉంటే అందులోకి జనం వెళ్ళిపోతారు, అనా కదా. 2 షాపులు ఉన్నప్పుడు ఎక్కడ నాణ్యత ఉంటే అక్కడికి జనం వెళ్తారు, ఎక్కడ రేటు తక్కువ అయితే అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడ క్వాలిటీ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు, అనా కదా. అంతేగాని నీ దాంట్లో కుళ్ళు ఉంది, నీ దాంట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయి, నీ దాంట్లో అత్తుంది, అవన్నీ నీకే నష్టం. నాకు నచ్చిన రేటుకి నేను అమ్ముకుంటా. ఒకవేళ నీ దాంట్లో నాణ్యత ఉంటే నువ్వు కూడా అమ్ముకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్నన్ని మంచి మనకి ఎక్కడ కనపడదు. మానవాళికి ఉపయోగపడే, సమాజానికి ఉపయోగపడే గొప్ప మాటలు బైబిల్లో ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.